నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం, కొనసాగుతున్న సునామీ హెచ్చరికలు. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. 1,14,824 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. బ్రహ్మోత్సవాల విజయవంతం స్ఫూర్తితో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రమాదకరంగా మారుతున్న రాంగ్ రూట్ డ్రైవింగ్, కూడళ్ల వద్ద కానరాని పోలీసులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. అమరావతిలో 212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలిపింది కేబినెట్. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. కేబినెట్లో 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉండగా, అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏకు ఇచ్చేందుకు ఆమోదించింది కేబినెట్. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫికేట్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపింది కేబినెట్. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్లో ఆమోదం తెలిపారు. హ్యాపీ నెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించారు. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో గరుడవారధి ఫ్లైఓవర్ మీద నుండి కింద పడిన ఘటనలో 2 యువకులు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో గరుడవారధి ఫ్లైఓవర్పై రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనంలో వెళ్తున్న 2 అతివేగంగా మలుపులో వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొని కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన 2 యువకులు చంద్రగిరి నియోజకవర్గం కందులవారిపల్లికి చెందిన కనిష్, కొటాల గ్రామానికి చెందిన వాస్తవ కామినేనిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు నీవా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పి నరసింహప్రసాద్ తెలియజేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నీవా నదిలో నీటి మట్టం పెరగడంతో నగరంలోని వీరభద్ర కాలనీ, తేనెబండ రోడ్డు, రాజుగుడి వీధి, లిల్లీ బ్రిడ్జి ప్రాంతాల్లో నీవా నదీ ప్రవాహ పరిస్థితిని కమిషనర్ పరిశీలించారు. వీరభద్ర కాలనీలో నీవా నీటి ప్రవాహం ఇళ్ల ముందుకి రావడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారుల ముందస్తు సూచనలను పాటించాలన్నారు. కల్వర్టళ్ల వద్ద నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నాలు చేయవద్దన్నారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసర బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీవా నది ప్రవహించే కల్వర్టళ్ల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కులశేఖర్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథ్, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను నగరపాలక సంస్థ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పానీయాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీవా నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ మద్యాన్ని అనధికారికంగా చట్టబద్ధం చేసి బెల్ట్ షాపుల్లో విక్రయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని చిత్తూరు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు లీలావతి ఆరోపించారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు శుక్రవారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లీలావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పేరును నకిలీ మద్యానికి ముందు జోడించుకొని ఆ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అవాకులు చవాకులు పేరడం దారుణమన్నారు. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీదారుడు జయచంద్రారెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కోవర్టుగా పనిచేసేవారని ఆరోపించారు. ఆయనకు పెద్దిరెడ్డి సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ద్వారకనాథరెడ్డి సైతం త్వరలోనే కటకటాలు పాలు కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు నగర టీడీపీ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, చిత్తూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు నళిని తిరుకుమరన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దానికి తగిన విధంగానే చర్యలు కూడా త్వరితగతిన తీసుకుంటున్నాం. మీలాగా ఏదైతే అక్రమాలు చేస్తే, అన్యాయాలు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే దాన్ని బయటకు రానియకుండా తొక్కి పెట్టేసి దాన్ని ఏ విధంగా దాని గురించి అడిగే వాళ్ళని ఉక్కుపాదంతో నొక్కి పెట్టేస్తారు. ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో అలా జరగదు. ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఏ విధంగానూ ఎటువంటి ఒక పక్షపాత ధోరణితోనూ నడుచుకునేటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు కానీ, అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ గమనిస్తే ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతుంది. ఉండబోదు కూడా మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇంతవరకు కూడా ఎవరు ఇలాంటి పనులు చేయలేదు, మేము కూడా చేయబోమని చెప్తున్నాము. తంబెల్లపల్లికి చెందిన జయచంద్రారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన జనార్దన్ రావు, వీళ్ళిద్దరూ పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు. కావాలని ఎలక్షన్ ముందు మా పార్టీలో పంపించి ఇట్లా కోవర్టులాగా తయారు చేశారు. ఒకటే చెప్తున్నాను, నకిలీ మద్యం బ్రాండ్ అంబాసిడర్గా మీ వైసీపీ పార్టీనే ఉంది. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా ప్రకటించాలని కోరుతూ అక్టోబర్ 12వ తారీఖున తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా కోరారు. ప్రాపర్గా ఈ రైల్వే ప్రాజెక్టులన్నీ ఇది కాలేదు. ఇప్పుడు అత్తిపట్టు పుత్తూరు కొత్త లైన్ వస్తుంది, దిండివనం నగిరి కొత్త లైన్ వస్తుంది. ఇవన్నిటిని కూడా కలుపుకుంటూ మన పుత్తూరు నగిరి ఇప్పుడు సదరన్ రైల్వేలో ఉంది, అవి కలుపుకుంటూ నాయుడుపేట సుల్లూరుపేట కలుపుకుంటూ ఒంగోలు వరకు మనం తీసుకుని, ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు మనకి నియరెస్ట్, రెవెన్యూ మంచి రెవెన్యూ. ఈరోజు ఆడి నుంచి అన్లోడింగ్ కానీ, లోడింగ్ కానీ, సిమెంట్ కానీ, పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ. ఆ రెవెన్యూ అంతా ఈ బాలాజీ డివిజన్కి వస్తుంది. సో ఇక్కడ ఒంగోలు వరకు కలుపుకుంటూ, ఈ పక్క ఎర్రగుంట్ల నంజాల ఇది కలుపుకుంటూ, ఓబులవరపల్లి కృష్ణపట్నం రూట్ కలుపుకుంటూ, ఈ పక్క కాట్పాడి కలుపుకుంటూ, ధర్మవరం వరకు కలుపుకుంటూ, హిందూపూర్ ఈరోజు సౌత్ వెస్టర్న్ రైల్వే ఉంది, ఆ హిందూపూర్ని కూడా గుంటకల్ డివిజన్ కావాలంటే ఇచ్చి, సో గుంటకల్ డివిజన్ మళ్ళీ కర్నూలు అంతా హైదరాబాద్ డివిజన్ ఉంది. సో కర్నూలు దూపాడి నుంచి నంజాల కొత్త లైన్ ప్రపోజల్ ఉంది, ఆ నల్లమల ఫారెస్ట్లో వస్తుంది ప్రపోజల్. సో అవన్నీ గుంటకల్ డివిజన్కి ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ ఇస్తే బాలాజీ డివిజన్ అద్భుతంగా తయారవుతుంది, పొటెన్షియాలిటీ ఉంది. వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్న బాలాజీ డివిజను, దీనికి ఇది ముందుకు పోవడాలని మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మీడియా సహకారం కావాలి. మీడియా వాళ్ళు ఇదంతా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గంగాధర నెల్లూరు దేవారంపల్లిలో జరిగిన అంబేద్కర్ విగ్రహ దహన ఘటనకు దళితుడైన గోవిందయ్యను ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం వేధిస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఏ దళితులకైనా మీరు సహాయం చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? 40 సంవత్సరాలుగా నారాయణ స్వామి గారు తమ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక సమితి ప్రెసిడెంట్గా పోటీ దగ్గర నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగినటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఏదైనా ఆయన కనిపించిన దాన్ని ఫిల్టర్ లేకుండా మాట్లాడి అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా పడేటువంటి వ్యక్తి. ఆయన ముక్కుసూటి తత్వం అది. అటువంటి వ్యక్తిని మీరు ఈ కుట్రను ఆయన మీద వేసి ఈ వయసులో 76 ఏళ్ల వయసులో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన ఏ రోజు చేయని వ్యక్తి ఎందుకు ముందుకు వస్తాడు? కనీసం ఆయన వయసు కన్నా మర్యాద చేయాల్సిన అవసరం థామస్ గారు మీకు లేదా? సుధాకర్ బాబు మనిషికి అసలు మానసిక పరిస్థితి లేదు, బాగలేదు కాబట్టి అనారోగ్య కారణాలతో చనిపోయినారు. ఎవరు మర్డర్ చేయలేదు డాక్టర్ని. ఆ 2 చెప్తారు.
అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కారంచేడు నీరుకొండలో తెలుగుదేశం పార్టీలో దగ్గుబాటి శంకరరామయ్య గారు ఆ దళితుల్ని ఊచకోత కోసి 20-30 మందిని గోతాల్లో దంచి గోతాల్లో శవాలు వేసి వరద కాలంలో పడేశారు తెలుగుదేశం ప్రభుత్వాలనే కదా. అంతమందిని 30 మంది దాకా చనిపోయినారు. అదొక పెద్ద దేశ చరిత్రలో ఒక తెలుగుదేశంలో ఒక పెద్ద దళితుల్ని నరకడం ఒక పెద్ద సన్నివేశం. అలాంటి ఘటనలు మీరు చేసి ఇప్పుడు ఎక్కడ దళిత ఎమ్మెల్యేలు ఉంటారో, ఎక్కడ దళిత నాయకులు టీడీపీ వారు ఉంటారో వారి ద్వారానే రిటర్న్ కౌంటర్ వేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాకు మహిళా కార్యకర్త మాట్లాడుతూ ఉంది, సైకో అంటే జగన్మోహన్ రెడ్డి వాడు గీడు అని మాట్లాడతారు. కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుంటే ఎంత దారుణం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నిరంకుశ పాలన కొనసాగుతుందని వైకాపా నాయకులు మండిపడ్డారు. ప్రతి కుటుంబంలో ఒక వైద్యుడు ఉండాలని గొప్ప సదుద్దేశంతో నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలన్న గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలంటూ తిరుపతి పద్మావతిపురంలో మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ విధంగా ఆయన ప్రత్యక్షంగా దీని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలనే స్ఫూర్తి మా అందరిలో కూడా నింపారు. అందులో భాగంగానే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే కోటి సంతకాల ఉద్యమాన్ని తిరుపతి నియోజకవర్గంలో మా అధ్యక్షులు, పార్టీ నగర అధ్యక్షులు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఇవాళ ఈ బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా తీసుకెళ్తుంది అంటే 2 కారణాలు. మొదట కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసినప్పుడు మొట్టమొదటగా ఏం చెప్పారు, ఈ కాలేజీలకు అసలు పర్మిషన్సే లేవు, ఎక్కడా కూడా కాలేజీల నిర్మాణమే జరగలేదు అని చెప్పారు. సో దాన్ని నిరూపిస్తూ పార్టీ తరపున మనం అందరం కూడా చెల్లో మెడికల్ కాలేజెస్ అని ప్రతి డిస్ట్రిక్ట్ దగ్గర కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కాలేజీలు స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పేరు యాడ్ వస్తుందనేసి పీపీపీ అనే కార్యక్రమం పెట్టి ప్రజా ఉద్యమాన్ని లేవదీసిన కార్యక్రమం. ఈ విధంగా ప్రతి కాలేజీలోనూ పేద విద్యార్థులకి ఫీజు రిమెంట్ పెట్టి అది కూడా ఇవ్వకుండా జరుగుతున్నది. కావున మెడికల్ కాలేజీలో తిరుపతిలో అలనాటి నుంచి ఎప్పటి నుంచో మెడికల్ కాలేజ్ ఉన్నది. ఇదే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తిరుపతిలో సర్జరీలు కూడా చేశాడు. అలాంటి కాలేజీలను కూడా వదిలేసి ఈ విధంగా ర్యాలీస్ చేసే కార్యక్రమంలో మనము నిరంతరం జగనన్నకు తోడుగా రాష్ట్రంలో ప్రజానీకానికి మనం ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ జరిపించాలని, గవర్నమెంట్ కట్టించి ప్రజా వైద్యశాలగా పేరు రావాలని మటుకు పార్టీ తరపున వైఎస్ఆర్ తిరుపతి నుంచి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పట్టుదల, కృషి, అనుభవంతో ఎస్వి యూనివర్సిటీని ప్రథమ స్థానంలో నిలిపేందుకు శ్రమిస్తానని ఉపకులపతి టి నరసింహారావు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా నరసింహారావు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు యూనివర్సిటీలోని అన్ని విభాగాల హెచ్ఓడీలు, ప్రిన్సిపల్లు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మరియు విద్యార్థి సంఘ నాయకులు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్వి యూనివర్సిటీ వీసీ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పదవి బాధ్యతలు చేపట్టిన క్షణం నుండే యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు అందరి సహాయ సహకారాలు, తోడ్పాటుతో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అనునిత్యం శ్రమిస్తానని తెలిపారు. వీసీ అని దర్పం చూపించకుండా యూనివర్సిటీ ఉద్యోగిగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. తన సుదీర్ఘ అనుభవంతో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను చర్చించి సామరస్యంగా పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కోఆపరేషన్ స్టాఫ్ కానీ, ఉపాధ్యాయులు కానీ, స్టూడెంట్స్ కానీ, నాన్ టీచింగ్ అందరి కోఆపరేషన్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు దీనికి భాగస్వాములే. కాబట్టి అందరి కోఆపరేషన్ ఉండి
వాళ్ళందరూ నాకు సహకరిస్తే నంబర్ 1 ఉన్న స్టేట్ యూనివర్సిటీలో నంబర్ 1 యూనివర్సిటీకి తీసుకురావడం చాలా ఈజీ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రీసెర్చ్ ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళని నేను ఆల్రెడీ ప్రొఫైల్స్ చూశాను వచ్చే ముందు. వీ హ్యావ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. సో వీళ్ళందరినీ కూడా సహకారం తీసుకుని దీన్ని ఇంకా ముందు నాకున్న నేను చాలా కమిటీల్లోగా ఉన్నాను. చాలా ఇన్స్టిట్యూట్స్, హైయర్ ఇన్స్టిట్యూట్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ వాటితో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను వాళ్ళ కమిటీల్లో ఉండడం వల్ల. సో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి వాటి ఫండ్స్ని తీసుకొచ్చి కొత్త రీసెర్చ్ స్కాలర్స్ని. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు పాఠశాలల ఎంపిక వెబ్ ఆప్షన్ ప్రారంభించామని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సి రామాపురం దగ్గర ఉన్న మెడ్జీ స్కూలులో 2025 మెగా డిఎస్సిలో ఎంపికైన ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుండి నిర్వహించారు. ఆఖరి రోజు ఉపాధ్యాయులకు పాఠశాలల ఎంపిక వెబ్ ఆప్షన్ నమోదు ప్రక్రియ తిరుపతి జిల్లా విద్యాధికారి కేవీఎన్ కుమార్ ఏ విధంగా నమోదు చేయాలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం లోపల పాఠశాలల్లో ఎంపిక వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీ కేటాయించిన పాఠశాలలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాభినందనలు తెలుపుతున్నామన్నారు. వీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చక్కటి విద్యను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఇందిరాదేవి, రామచంద్రాపురం, చంద్రగిరి, వరమాలపేట విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలు అన్ని పరిపూర్ణంగా వీళ్ళందరికీ కూడా చెప్పి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పాఠశాల పంపించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మేము అందరికీ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించిన అన్ని సబ్జెక్టులకు కూడా ఆన్లైన్ కోర్సులు జరుగుతుంది. కేవలం ఎస్జీటీలకు మాత్రమే 900 మంది ఎస్జీటీలు ఉన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్లేస్మెంట్స్ అలాట్మెంట్ చేసి వీళ్ళందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ రేపు 13వ తారీఖున పాఠశాలకు వెళ్ళి వీరు ఉద్యోగం చేసుకొని చక్కగా విద్యార్థులకి మంచి విద్యాబోధన చేసి ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులందరికీ కూడా మినిమం చదువులు రాయడం అనేది కూడా బాగా చేసి వీళ్ళందరికీ కృషి చేయాలని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో కర్ణాటక మంత్రి మునియప్ప మరియు సంగీత దర్శకుడు శివమణి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరు ఇరువురికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించి వేద ఆశీర్వచనం నిర్వహించారు. 10 కేజీలు బియ్యాలు ఇస్తున్నారు. ఇప్పుడు 5 కేజీలు బియ్యాలకు బదులు ధాన్యాలు ఇస్తూ ఉన్నాము. నూనె, దాల్, చక్కెర, ఉప్పు. ఇది నిన్న క్యాబినెట్ డిసిషన్ చేయడం మాన్య ముఖ్యమంత్రులైన సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమైన శివకుమార్ గారు, నేను ఆ ఇలాకా మంత్రి ఫుడ్ మినిస్టర్గా నేను ఒక మంచి కార్యక్రమం చేశాను. ఆ కార్యక్రమంతో అందరికీ మంచిది కానీ మంచి వర్షాలు రానని వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చినాను. భారతదేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కానీ మంచి వర్షాలు కానని ఆ భగవాను ప్రార్థన చేస్తాను. I pray for everyone good health and wealth and prosperous and peaceful life. Music is rhythm is God, and from here directly I'm going to Mumbai for recording for Aganda. Balakrishna గారి వర్క్ తమన్ ఫోన్ చేశారు నాకు, చాలా సంతోషం. ఇప్పుడు కొత్త ట్రెండ్, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏఆర్ రెహమాన్ డ్రమ్మర్, తర్వాత ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ వచ్చాను, ఒక అతను వచ్చి ఓజీ డ్రమ్మర్ వచ్చేసారు. సో ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్, వి లవ్ యూ ఆల్వేస్, రిథమ్ ఇస్ గాడ్, యువర్ డ్రమ్స్ శివమణి. జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా కస్టమర్ మీట్ నిర్వహించడం జరిగిందని పోస్టల్ సూపరింటెండెంట్ మేజర్ సయ్యద్ తన్వీర్ పేర్కొన్నారు. తిరుపతి సబ్ డివిజన్ ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తపాలా శాఖ అందిస్తున్న సేవల గురించి ప్రధాన కస్టమర్ల నుండి వివరణ అడిగి తెలుసుకున్నారు. బల్క్ కస్టమర్లలో అందుబాటులో ఉన్న లక్షణాలు మరియు సౌకర్యాల గురించి క్షుణ్ణంగా వివరించారు. పోస్టల్ సేవలను మరింత నాణ్యతగా మెరుగుపరచడానికి కస్టమర్ల నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
ప్రజలు వినియోగదారుల మద్దతు మరియు అంకితభావంతో కూడిన సేవ కోసం కస్టమర్లను సన్మానించి సత్కరించారు. కస్టమర్ల సేవలో పోస్టల్ శాఖ నిరంతరం పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మా దగ్గర ఆల్మోస్ట్ తిరుపతి డివిజన్లో ఒక 36 ప్రీమియం కస్టమర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఫస్ట్ ఐటమ్స్ బుక్ చేసేసి తర్వాత పేమెంట్ చేస్తుంటారు. బుక్ నౌ పే లేటర్ స్కీమ్లో మా దగ్గర 36 కస్టమర్స్ ఉన్నారు. అందులో కొంతమంది ఈరోజు మా దగ్గరకు వచ్చారు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఈజ్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళు మా సర్వీసెస్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇన్ని రోజులు మా సర్వీస్ వాడిన దాంట్లో వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్ దే హ్యావ్ అబ్జర్వ్డ్, వాళ్ళకి ఇంకే రకంగా మా దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ కావాలి అన్న కాన్సెప్ట్లో వాళ్ళని పిలిపించాము. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, దేర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వీల్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సర్వీసెస్. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఆర్డీఓ ఆఫీస్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సెట్టిపల్లి భూములు తుడా క్వార్టర్స్లోని ప్రభుత్వ భూమిని గతంలో కేటాయించిన నిరుపేదలకు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇళ్ల కోసం చేసుకున్న దరఖాస్తులను పేదలు ఆర్డీఓకు అందజేశారు. ఆ భూమిని పేదలకు ఇవ్వడం లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటించి రెవెన్యూ సర్వే ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి కేటాయిస్తామని చెప్పారు. వాళ్ళకి కేటాయించి దాదాపు 4-5 ఏళ్ళు పూర్తయిపోతోంది. కనీసం ఇంతవరకు ఆ భూమికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ పని కానీ వచ్చి చూసిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. వాళ్ళకు రెవెన్యూ సర్వే అకాడమీ వాళ్ళకి భూమిలో ఇవ్వాలంటే జిల్లాలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి మంగళం ప్రాంతంలో ప్రజలకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గతంలో ఏదైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కొద్ది దూరమే కదా ఏమవుతుంది అన్న అలసత్వమో, ప్రశ్నించే అధికారులు ఎవరులే అన్న నిర్లక్ష్యమో రాంగ్ రూట్ డ్రైవింగ్ నిత్యం ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు కారణమవుతున్నాయి. స్మార్ట్ సిటీ పేరుతో తిరుపతి మహానగరంలో రోడ్డు విస్తరణ పనులు ఎంత చేపట్టినప్పటికీ నిత్యం ఏదో ఒక చోట ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదవుతూనే ఉన్నాయి. కొద్ది దూరమే కదా ఏమవుతుందో అన్న నిర్లక్ష్య ధోరణితో రాంగ్ రూట్లో వాహనాలను నడపడం, అతివేగం, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం, ఇద్దరికి మించి ప్రయాణం చేయడం వంటి పలు కారణాలతో తిరుపతి నగరంలోని యువత రోజు ఏదో ఒక చోట ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని ప్రతి కూడళ్లలో పోలీసుల పర్యవేక్షణ కరువవ్వడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సాంకేతికతను ఉపయోగించి జరిమానాలు విధించకపోవడం ఒక కారణం అయితే, తల్లిదండ్రులు తమ పిల్లల కోరికలు తీర్చడం కోసం సరైన శిక్షణ, డ్రైవింగ్ నైపుణ్యం సాధించక మునిపే తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలను కొనివ్వడం మరొక కారణం. అంతేకాకుండా కేవలం 100 సీసీ, 150 సీసీ వాహనాలకు అనువైన రోడ్లపై 300 నుండి 500 సీసీ వాహనాలను అతి వేగంగా నడపడంతో ప్రమాద తీవ్రత మరింత అధికమవుతుంది. ఇకనైనా పోలీసులు, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో దురదృష్టమైన విషయం ఏంటంటే, మైనర్ పిల్లలు ఈ 2 వీలర్స్ అవే మామూలు వెహికల్స్ లక్షలు పెట్టి వాళ్ళ పెద్దలు ఏదో వాళ్ళ పిల్లల ముచ్చట కోసం అనేది కొనిస్తూ ఉన్నారు. ఈ చిన్న పిల్లలు అంతంత పెద్ద హై స్పీడ్ ఉన్నటువంటి 2 వీలర్స్ ఎట్ట పడితే అట్లా 1 వేలను ఎట్టంటే కూడా నడపడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు 2 వీలర్స్ అనేది ఈ ప్రమాదాలకు మూలంగా కూడా తయారవుతుంది. మనం చూస్తుంటాం, చిన్నపిల్లలు అంత స్పీడ్ని మెయింటైన్ చేసి ఆ వెహికల్ తోలాలంటే అన్కంట్రోల్ అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం. ఇటీవల కాలంలో కూడా ఒక యాక్సిడెంట్లో 2 పిల్లలు చనిపోవడం అనేది కూడా చాలా హృదయ విదారకంగా కూడా ఉంది. కాబట్టి పెద్దలు, తల్లిదండ్రులు ఆ ముద్దు ముచ్చట అనేది ఈ వెహికల్స్ కొనిచ్చే రూపంలో కాకుండా దాన్ని నివారించేటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకటే బిడ్డలు చనిపోవడము లేదా ప్రమాదాలు గాయాలు పాలవడము, ఈ వెహికల్ మూలంగా ఇంకొచ్చి వెనక వెహికల్ కానీ ఆ వెహికల్ కింద మీద పడి ఈ ప్రమాదాలకు నిలయంది. కాబట్టి మొట్టమొదటి కూడా అంటే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులను గౌరవించే కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు ముఖ్యంగా వయోవృద్ధుల ద్వారానే, తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకు అలవాటు నేర్పిస్తే పిల్లలు క్రమశిక్షణ కార్యక్రమంలో తీసుకొని వస్తే చాలా మంచి కార్యక్రమం. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా మంది తిరుపతిలో కూడా అన్ని చోట్ల కూడా ప్లాట్ఫామ్లో పిల్లలు వదిలేసి ప్లాట్ఫామ్లలో కూడా పడుకొని ఉన్నారు. అక్కడే
ఉదయం టిఫిన్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మధ్యాహ్నం భోజనం ఇచ్చే సప్లై చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూసుకునేదానికి ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఉంది. వాళ్ళకు వృద్ధాశ్రమాలు వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళల్లో కూడా అక్కడ నుంచి తీసుకొని చేస్తున్నారు. అటువంటిది జరగకుండా బయట వదలకుండా వయోవృద్ధుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున వయోవృద్ధులు కొన్ని బాధలకు కూడా గురవుతున్నాము అని ఈ సమాజంలో మనకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఉద్యోగ రీత్యా ఈ రోజున వారు పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ మరి తల్లిదండ్రుల చోట పిల్లల చోట ఉండే పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి ఇలాంటి కొన్ని ఒడిదుడుకులు బాధలు ఒక వయోవృద్ధులుగా వారు ఈరోజు ఫేస్ చేస్తున్నారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాన్ని బట్టి మరి మీకు మరి మెరుగైన సేవలు ఇంకా ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబం ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. యాదవ కులస్తుల అభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తున్న ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి పెద్దకాపు వీధిలో వాసుదేవ యాదవ్ సేవా సంఘం జనరల్ సెక్రటరీ హేమంత్ కుమార్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు యాదవ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆయనను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ కుల అభివృద్ధికి నిత్యం శ్రమిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న హేమంత్ కుమార్ యాదవ్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని కట్టా జయరాం యాదవ్, చింతా భరణి యాదవ్ ఆకాంక్షించారు. ఈరోజు వాసుదేవ యాదవ సేవా సంఘం తరపున ఈతమాకుల హేమంత్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని, మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాసుదేవ యాదవ సేవా సంఘం జనరల్ సెక్రటరీ అయిన ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, అదేవిధంగా యాదవ సంఘం తరపున వాసుదేవ యాదవ సంఘం తరపున ఆయనకి మరిన్ని పదవులు, మరిన్ని ఆ దేవదేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నత పదవులు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన కూడా ఈ యొక్క యాదవ సంఘం వాళ్ళకి మరిన్ని సేవలు అందించాలని కూడా కోరుకుంటున్నాం. ఈతమాకుల హేమంత్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో హేమంత్ కుమార్ ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య టి నరసింగారావు శుక్రవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా కళాశాల చైర్మన్ డాక్టర్ రామసాని తిప్పారెడ్డి ఘనంగా సన్మానించారు. లా కళాశాల సిబ్బందితో కలిసి ఉపకులపతికి పుష్పగుచ్చం అందించి దుస్సాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ బెహ్రా, సెక్రటరీ లక్ష్మీ వసస్తా పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,25,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,278 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,69,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 173 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, కొనసాగుతున్న సునామీ హెచ్చరికలు. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. 1,14,824 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. బ్రహ్మోత్సవాల విజయవంతం స్ఫూర్తితో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రమాదకరంగా మారుతున్న రాంగ్ రూట్ డ్రైవింగ్.
కూడళ్ల వద్ద కానరాని పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నిమిషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.